మిగిలిన రోజులలో అయితే తప్పకుండా కొబ్బరికాయ కొట్టడం మంచిది. విఘ్నేశ్వర చతుర్థి నాడైతే కొబ్బరికాయ కొట్టడంతో పాటు దోసపండు నైవేద్యం పెట్టాలి. దోసపండు నైవేద్యం పెట్టకుండా విఘ్నేశ్వర చవితి వ్రతకల్పం చేయకూడదు. ఉండ్రాళ్ళు కుడుములు అవి సరే, దానితో పాటు తప్పకుండా దోసపండు నైవేద్యం పెట్టి దోసపండు ముక్క ప్రసాదంగా అందరూ తీసుకోవాలి. అది విఘ్నేశ్వర వ్రతకల్పంలో మీకు దోసకాయ నైవేద్యంగా పెట్టడం అనేది ఒక సాంప్రదాయం. దీనికి ప్రత్యేకమైన కథ, నమ్మకాలు ఉన్నాయి. దోసకాయలో కాయగూరగా, పండుగా కూడా పరిగణించే లక్షణాలున్నాయి. ఇది తేలికగా ముచ్చుకను వదిలేస్తుంది కాబట్టి దీనిని గణపతికి సమర్పించడం మంచిదని నమ్ముతారు. వినాయక చవితి నాడు తప్పనిసరిగా దోసకాయ నైవేద్యం పెట్టాలి. ఇది అపచారం కాదు అని కొందరు నమ్ముతారు. దోసకాయ నైవేద్యం వెనుక ఉన్న కారణాలు: 1. ప్రత్యేక సంప్రదాయం. గణపతికి దోసకాయను సమర్పించడం ఒక ఆచారం. దీనిని తప్పకుండా పాటించాలని కొందరు భావిస్తారు. 2. అంతర్గత అర్థం. దోసకాయ పండుగైనప్పుడు లోపల గింజలను తేలికగా విడిచిపెట్టేస్తుంది. ఈ లక్షణం వల్ల గణపతికి దోసకాయను నైవేద్యంగా పెట్టడం ఒక సాంప్రదాయంగా మారింది. 3. ఆరోగ్య ప్రయోజనాలు. ఈ నైవేద్యం పెట్టడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయని కొందరు నమ్ముతారు. ఇంకా 4. నమ్మకాలు. వినాయక చవితి నాడు దోసకాయను నైవేద్యంగా పెట్టినా, ఇతర నైవేద్యాలు పెట్టకపోయినా అపచారం జరగదని అంటారు. వినాయక చవితి రోజు వినాయకుడికి ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్లతో పాటు దోసకాయను కూడా నైవేద్యంగా పెట్టడం చాలామందికి తెలిసిన విషయమని, ఇది ఆసక్తికరమైన సంప్రదాయమని తెలుస్తుంది.